మీ కెరియర్ చూసిన తర్వాత ద ద వే యూ ప్లాన్డ్ యువర్ కెరియర్ అనేది బాగా అనిపించింది. అంటే తెలుసుకున్న నాకు బాగా అనిపించింది. లైక్ ఒక బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్ నుంచి చాలామంది ఒక బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌కి మంచి డబ్బులొస్తున్నాయి గదా! నెక్స్ట్ ఏంటి అంటే ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఎళ్దాము ఆర్ ఎల్స్ కొరియోగ్రాఫర్ అవుదాము. ఈ పాయింట్‌లో ఉంటారు. బట్ మీరు కంప్లీట్ డిఫరెంట్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఒక మెయిన్ ఐటెమ్ డాన్సర్‌గా ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడం. ఈ జర్నీ ఎలా అనిపించింది? ఇంత ఆలోచించలేదు ఈ గురించి. నిజంగా చెప్తాను. జస్ట్ చిన్నప్పుడు నుంచి నాకు అది నా మనసులో ఉంది. నాకు ఐ వాంట్ టు వర్క్. ఐ వాంట్ టు వర్క్. ఐ వాంట్ టు ఎర్న్ మనీ. ప్లీజ్ భగవాన్ గివ్ మీ అన్ యెస్. ఆపర్చునిటీ. ఇది చాలా సార్లు చెప్పారు. మనీ కోసమే నేను ఇండస్ట్రీకి వచ్చానని చెప్పి. Yeah, which is true, no? వై యూ చూజ్ ఇండస్ట్రీ? అంటే Because I ఇండస్ట్రీలో ఎక్కువ wanted to డబ్బులు earn వస్తాయా? money. అంటే ఇండస్ట్రీలో డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చనా? లేదంటే Yeah. మీలో ఉన్న టాలెంట్ ఐడెంటిఫై చేసి No, ఇండస్ట్రీకి I was being a 13-year-old kid. ఏం మీరు ఆలోచిస్తున్నారు ఆ టైంకి? 13 ఇయర్స్ 13 years old. యు ఆర్ ఇంటూ వర్క్. Yes. యు మిస్డ్ యువర్ చైల్డ్‌హుడ్. Exactly. I started as a background dancer. What do you expect? A 13-year-old child. What expectation will you have? It's just I want to earn money. Simple. I love dance. I love music. So I became a background dancer. So I want to earn money. అది కూడా ఉంది. తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది సీక్లే సాంగ్ ఫ్రమ్ మున్నా భాయ్ ఎంబీబీఎస్. ఆ సాంగ్లో కూడా నేను 17 years. సో ఆ సాంగ్ తర్వాత ఇక్కడికి సి కళ్యాణ్ చూశారు. సి కళ్యాణ్ గారు చూశారు, మాకు సాంగ్ కోసం పిలిచారు. సో ఆ సాంగ్ తర్వాత సి కళ్యాణ్ చాలా హ్యాపీగా అయింది. బికాజ్ దే స్టార్టెడ్ కాలింగ్ మీ ఆర్ సిల్క్ స్మిత. ఓ షీఈ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, ఓ షీఈ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. ఓకే. దెన్ సి కళ్యాణ్, ఐ గెస్ సి కళ్యాణ్ గారు అండ్ పూరి గారు వాజ్ ఫ్రెండ్స్. So then that time he gave me an opportunity to work for Sai movie 143. Puri got happy with my work and then it was suggested to Mr. Rajmouli sir. Then I got the next song Chhatrapati. So just alage నేను just పని చేశారు ధనుష్. ఈ ప్లాన్ కూడా లేదు. ఇట్ జస్ట్ ఈ బ్రేక్ తర్వాత నేను ప్లాన్ చేశాను. ఈ బ్రేక్ తర్వాత వీళ్ళకి నేను ఏమి చేస్తారు ఇప్పుడు, ఇది ప్లాన్లో ఉంది. ఈ ముందు ప్లాన్ లేదు. నేను జస్ట్ వర్క్ చేశారు. బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 పని చేయాలి, డబ్బులు సంపాదించాలి అనే మైండ్ సెట్ నాకు తెలిసి చాలా తక్కువ మందికి వస్తుంది. కానీ మా హౌస్లో నేను చూస్తున్నాను నా మా మమ్మీకి ఆ డబ్బు చూస్తూనే ఉన్నాను. ఇక్కడ నుంచి అట్లీస్ట్ 50 paisa will come or something she'll find in the house to feed us. But my parents, they did not tell us, oh we don't have money, go and work. But I don't know, from child nunchi నేను చూస్తాను, ఓకే ఆ ప్రాబ్లం ఉంది, ఓకే ఓకే I want to earn money, I want to earn alla meku kaam. So I was there because of the family situation. I used to see, they used to never say, I used to see, and since childhood it's there in me. I don't know how come I'm like this. It was easier for me to figure it out. So నాకు తెలియదు ఎందుకు అలాగే, నేను ఎందుకు అలాగే తెలియదు. But ఇప్పుడు ఈ ఏజ్లో I think when God really wants to make you different, He'll give your brain different, He'll give you opportunities different, He'll give everything different to you, even your thought process. So నేను చిన్నప్పుడు నుంచి అలాగే ఉన్నాను ధనుష్, not something now.